వంట వచ్చినోడు వంట రాని వాడిని నేర్పించడం కామన్. జస్ట్ చేంజ్. ఒక వంట రాని వాడి వెనక వంట నేర్పించే ఓ షో ఉంటుంది. అదే ఈ మా మజారే. రాకింగ్ రాకేష్ ఏంటి వంటల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఏమండి, వంటలు చేయడం కామన్ అండి, కానీ వంటలు చేస్తూ కామెడీ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడం కాస్తంత కష్టం కదా. అందుకే నేను బాగా ఆలోచించి ఒక మంచి షో డిజైన్ చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదే మన మజారే. ఎస్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా షోకి డిఫరెంట్ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారండి. ఆ సెలబ్రిటీలు వంట చేస్తూ ఉంటారు, కానీ అది కామన్. వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళతో కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ మొదలైన ఇన్ని రోజులకి శుభాకాంక్షలు చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? లేకపోతే ఏంటండి, మనం ఏ పని స్టార్ట్ చేసినా ఏ విఘ్నాలు రాకుండా ఉండాలంటే ముందు మనం ఎవరికి పూజ చేస్తాం? ఆ వినాయకుడికే పూజ చేస్తాం కదా. సకల దేవతలకు అధిపతి, ఎలుకను సైతం తన వాహనంగా మలుచుకున్న అధిపతి మన వినాయకుడు. అదిగో మా సెలబ్రిటీలు కూడా రెడీగా ఉన్నారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మజారే షోని స్టార్ట్ చేద్దామా? హాయ్ 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 అండి. సో పండక్కి సకుటుంబంగా రావడం అంటే ఇదేనేమో కదండి. సూపర్ గా ఉంది, మా సెట్ అంతా కలకల్లాడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లీజ్ ఓకే భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షోకి వచ్చినందుకు. సో ఈ షో పేరు తెలుసు కదా, మజారే. మజారే వంటలతో సయ్యాట, వినోదాలతో వేట. మజా చేయాలి. నేను మిమ్మల్ని మజాగా ఉంచుతాను, మీరు మజాగా మా ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను వంట చేయాలి, వీడు వంట చేయాలి, అందరు కలిసి వంట చేయాలి. మనకి రాదే. అయ్యో, వంట రాకపోవడం ఏంటి భయ్యా? మగవాళ్ళు అసలు మగవాళ్ళ చేతుల నుంచి వంటలు పుట్టాయి అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి అనుకో. కొన్ని ఉన్నాయా? అది లేదు, బాగా చేస్తారు. ఇంట్లో మీరే చేయిస్తున్నారా ఏంటి? కాస్త పరువు తీగప్పుడే చెప్పండి. ఇంట్లో ఏంటి? నేను చేయట్లేదు. మొత్తం బయటకు వచ్చేసింది. చెప్పండి. అప్పుడప్పుడు ఏదైనా ఆలూ ఫ్రై, మీరు లేవనప్పుడు, నిద్ర లేనప్పుడు, హోటల్లో ఏమి దొరకనప్పుడు, లేదు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు హెల్ప్ చేస్తారు. నిజం చెప్పండి, నాకు నిజం కావాలి. అయ్యో మేమే పెట్టు చెప్పు. రోజు చేస్తానండి. రోజు చెయ్యరు కదా. రోజు చేస్తే షూటింగ్ ఆడ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారు కూడా వచ్చారు. అమ్మ నమస్కారం. సో సో ఏంటి ప్రాబ్లం అని చెప్తాను. మావాడు గురించి చెప్పలేదు. విషయం ఏంటంటే, ఇందాక నుంచి మనమే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నేను ఒక పెద్ద విఐపీని వచ్చాను. ఆయన సెలబ్రిటీ బేసికల్లీ. నాతో మాట్లాడలేదని వెళ్ళిపోతున్నాడు. అన్న వల్ల ఒక ముద్దుల కొడుకు. హాయ్ చెప్పు. హాయ్ సే హాయ్. బేసికల్లీ తను ప్రాంప్టింగ్ లేకుండా ఏం చేయడు, ఏమి చెప్పడతాను. సో కొత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిన్న గ్యాప్ తీసుకున్నాడు, మళ్ళీ వస్తాడు. సో అలా మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను బేసిక్ చదువుల్లో టాపర్ ఉండేవాడిని, ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు. అందరు చదువులో పూర్ అయిపోయి ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు బేసికల్లీ. నేను వచ్చే టైంకి అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. అంటే ఇదర్ బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చేవాళ్ళు, లేదా ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి ఎడ్యుకేషన్ బాగుండి కూడా వచ్చేవాళ్ళు. బట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ లేకుండా మంచి ఎడ్యుకేషన్ వదిలేసి అసలు దీని మీద డిపెండ్ అయిపోయి ఇదే ప్రొఫెషన్ తీసుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆ టైం నాకు 8th క్లాస్ ఆ టైంలో నాకు ఫిల్మ్ ఛాన్స్ వచ్చింది. 8th క్లాస్లోనే. బట్ మాది శ్రీకాకుళం. అంటే ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఇదేంటి మాకు గైడెన్స్ ఏం లేక, అమ్మో హైదరాబాద్ తీసుకెళ్ళి కిడ్నీలు అమ్మేస్తారు, కళ్ళు అమ్మేస్తారు అని చెప్పి పంపించలేదు నన్ను. హైదరాబాద్ తీసుకెళ్ళి కిడ్నీలు కళ్ళు తీసి అమ్మేస్తారు, చిన్నపిల్లడు నీకు తెలియదు అని చెప్పి ఆపేశారు. మా ఇంట్లో కూడా అలాంటి మాట్లాడితే భయం ఉంటుంది కదా, ఎందుకంటే సో అలా గడిపేశాం. ఎప్పుడైతే నేను జాబ్ చేసేటప్పుడు, అంటే జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు, పేరు చెప్పకూడదు కానీ గవర్నమెంట్ జాబ్, లంచ్ ఇచ్చి నా జాబ్ కొనుక్కున్నారు. అంటే నేను మెరిట్లో ఫస్ట్ వచ్చి నా జాబ్ కొనుక్కున్నారు. సో అప్పుడు డిసైడ్ అయిపోయి జాబ్ ఎందుకు అని చెప్పి అప్పుడు మీడియా వర్క్షాప్ యాక్టింగ్లో జాయిన్ అయ్యాం. గుడ్. స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించారు ఫస్ట్ టైం? ఫస్ట్ టెలికాస్ట్ అయ్యి కాస్త బాగా చేశాడు అని పేరు వచ్చింది మాత్రం ఈటీవీ నమ్మలేని నిజాలు. ఈటీవీ కేవీఎస్ఆర్ ప్రసాద్ గారిని కలిశాను. నువ్వు ఇంకా చిన్నోడివి, నీకెందుకు సీరియల్స్ ఇది వద్దన్నారు.
మళ్ళీ 1.5 year తర్వాత వెళ్ళినప్పుడు మీసం పెంచుకుని వెళ్ళి సార్ నాకు క్యారెక్టర్ కావాలంటే అని చెప్పా. చెప్తే ఆయన నవ్వి మేనేజర్ వంశీని కలు అన్నారు. సరే కలిశాను. కలిసి నెక్స్ట్ డే నాకు 2 ఒకేసారి వచ్చాయి, అలౌకిక సీరియల్ అండ్ నమ్మలేని నిజాలు. అప్పటి నుండి నేను ఆగలేదు ఇంతవరకు. సూపర్. మీరు మీరు నేను బేసిక్ గా స్పోర్ట్స్ గర్ల్. స్పోర్ట్స్ ట్రాథ్లాన్ యాక్టర్ అవుతా అంటున్నారు. స్పోర్ట్స్ బేసికల్లీ యాక్టర్ కదా, కొంచెం విచిత్రంగా ఉంది. ట్రాథ్లాన్ అని ఇట్స్ 51.5 kilometers ఈవెంట్. నేను కూడా మొన్న 5K రన్ లో పాల్గొన్నాను. బేసికల్లీ జస్ట్ 2 అడుగులు వేసాను, లేదు పిక్కలు పెట్టేసరికి అయిపోయాయి. 1.5K స్విమ్మింగ్, 40K సైక్లింగ్ అండ్ 10K రన్ అనమాట. ఇప్పుడు లేదు. ఇప్పుడు మావాడు చేస్తుంటాడు ఇంట్లో. రన్నింగ్ చేయిస్తాడు, కావాలంటే స్విమ్మింగ్ చేయిస్తాడు, డైవింగ్ కూడా చేయిస్తాడు కావాలంటే. స్పోర్ట్స్ లో ఉండేదాన్ని 7th class లో 99 లో స్టార్ట్ చేశా. ఇంకా కాలేజ్కి వచ్చాక స్టార్ హంట్ లాగా ఒక వేరే ఛానల్లో అయింది. సో దానికి వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇంకో ఛానల్లో కూడా స్టార్ హంట్కి వెళ్ళి కొత్త బంగారులో ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. అందులో అసలు ఎవరు మర్చిపోలేరు. లక్కీగా దిల్ రాజు సార్ అక్కడ జడ్జ్ గా వచ్చారు. నా పర్ఫార్మెన్స్ చూసి బాగా చేస్తుంది అమ్మాయి. కొత్త బంగారు లోకంలో ఎందుకంటే స్లాంగ్ నాకు బాగా ఇష్టం. ఒక్కసారి డైలాగ్. అంకుల్ 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 వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు, వీడా అంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ గుర్తుపట్టలేదా, నేను సింధూర్ పువ్వుని. ఏం లేదు అంకుల్, మా నాన్నగారు మినిమం 20 hours చదువుతా గానీ ఒప్పుకోరు అన్నట్టు స్వప్న ఎన్ని hours చదువుతున్నా అంకుల్, 10 hours 20 hours మొత్తం గుర్తులేదు. ఒక 2 మాటలు మీ అమ్మగారి గురించి చెప్పండి ఒకసారి సరదాగా. అమ్మ గురించి కొత్తగా ఎవరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అమ్మ అమ్మే. నేను మార్నింగ్ లేవడానికి ముందు నుంచి మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత నేను తినేంత వరకు తను లేచి ఉంటుంది. ఇంకా పర్సనల్ లైఫ్ లోకి వస్తే మీ ఇద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు అసలు? అదే నా ఫస్ట్ స్టార్ హంట్ లో నేను కంటెస్టెంట్, తను మోటివేషన్ కి వచ్చారు. అప్పుడు అమ్మమ్మ.com అని ఒక సీరియల్ చేశారు, మంచి ఫేమస్ సీరియల్ అది. అమ్మమ్మ.com నుంచి ఆ ఛానల్ ఎవరైతే ఫైనలిస్ట్ ఉన్నారో వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషనల్ గెస్ట్ మోటివేటింగ్ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. స్పీచ్ లో నేను అంత దగ్గుతూనే ఉన్నా, నాకు ఒంట్లో ఆ రోజు ఒంట్లో బాగాలేదు. వైజాగ్ కదా, వైజాగ్ అనేసరికి మాది వైజాగే అన్నాను. మీది వైజాగే, మాది వైజాగే. అప్పుడు నుండి స్టార్ట్ కాదు, అప్పుడు తెలుసు పరిచయం. తర్వాత వేరే లొకేషన్ లో కలవడం, తను అంటే నాకు తెలిసిన డైరెక్టర్ దగ్గర తను వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళడం. అక్కడ నుంచి నేనేమో అప్పుడు మీసాలు లేకుండా చూసాను ఫస్ట్ టైం. తర్వాత మీసాలతో చూసేసరికి రవి గారు వచ్చి సుష్మా వైజాగ్ స్టార్ హంటర్ అని వీడెవడో కావాలని మాట్లాడడానికి వస్తున్నాడేమో మనం మాట్లాడితే అలాగే ఉంటుంది. తర్వాత ఒక 3 times తర్వాత నాకు గుర్తొచ్చింది, ఓ ఇతను ఆ రోజు వచ్చారు కదా అని. ఆ తర్వాత ఒకసారి మీ ఇద్దరం కలిసి ఒక సీరియల్ చేసాం ఈ టీవీలో, అభిషేక్. అక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇంకా అంటే మామూలు ఉన్నదానికన్నా పెళ్లి వరకు దారి తీసింది. మేము కలవడం అంటే ఆ సీరియల్ లోనే, బయట ఎప్పుడు కలవలేదు. ప్రపోజ్ ఎవరు చేయలేదు. లైక్ ఇంకా నేనే అడిగాను, ఇతను ఎంతకి చెప్పట్లేదు. బట్ నాకు తెలుసు ఇతను మాట్లాడుతుంది నా గురించే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, సినిమాకి తీసుకెళ్లాలా. ఫోన్ లోనే మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు బయట కూడా కలవలే. అయితే షూటింగ్ లో కలిసేవాళ్ళం లొకేషన్ లో, లేదా ఫోన్ లో మాట్లాడడం. నేనేమో సలహాలు ఇస్తూ ఉండేదాన్ని, వద్దులేండి ఫస్ట్ టైం సినిమా కంటే అమ్మాయి ఏమనుకుంటుందో మీ గురించి అని. అలా ఇంకా ఇండైరెక్ట్ స్పీచ్ లేవు. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ భయ్యా కొంచెం కష్టమే, బాగా ఆలోచించి చెప్పండి. ఇందాక ఇప్పటివరకు బాగున్నావు ఎందుక కుంపలు పెడతా అన్నారు కదా, ఇప్పుడు బయస్కెళ్ళి పెట్టాలి ఇక తప్పదు. నువ్వు నారదుడికి ఎక్కడ గెటప్ వేసినట్టున్నావు, కరెక్ట్ చూడవుతున్నావు. నిజం వేణప్పుడు తక్కువ అంతే గెటప్ మార్చావు. ఇప్పుడు అడిగేది ఏంటంటే అమ్మ వంట బాగుంటుందా మీ వైఫ్ చేసే వంట బాగుంటుందా? వంటలు రావు, నేనే నేర్పాను. అయితే మీ వంటల రుచి తన వంటల రుచి కూడా ఒకలా ఉంటాయి. ఏదైనా ఇప్పుడు నేను తింటున్నానంటే నాకు నచ్చినట్టే వండుతారు, ఎవరు అంటే ఏది ఎక్కువ బాగా చేస్తారు అంటే. మా ఆయన అసలు ఫుడ్ సరిగ్గా తినరు. ఇంట్లో నా కోసం, మా అత్తగారి కోసం, మా అబ్బాయి కోసం వండుకోవడం తప్ప మా ఆయన కోసం వండక్కర్లే, ఓట్స్ ఏదో పెట్టిస్తే చాలు. ఎక్కువ శాతం ఇద్దరు అభిరుచులు
ఎక్కడెక్కడ కలుస్తూ ఉంటాయి? అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడెక్కడ కలుస్తూ ఉంటాయి? చాలా విషయాల్లో అభిప్రాయాలు కలిస్తేనే కదా లవ్ చేస్తాం. ఎక్కువ శాతం కలుస్తూ ఉంటాయి. సూపర్, నైస్. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కూడా కొంచెం, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి మీ కళ్ళ నుంచి అలా వెళ్తుంటే అర్రే ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుండేదా అని అనుకున్నారా? అదేమీ లేదు. అమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది. ఏం అర్థమైంది అంటే కొడుకులు వచ్చే అమ్మ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. సో ఇక్కడ అన్న చెప్పే లోపల అమ్మ అదే లేదు మా అబ్బాయి వెరీ గుడ్, అదే లేదు మా అబ్బాయి వెరీ వెరీ గుడ్, స్టాంప్ వేసేస్తుంది మమ్మీ స్టాంప్. ఇప్పుడు చెప్పండి. ఒకసారి పెళ్ళిన తర్వాత బుద్ధునుడు ఎవడు ఇంకో అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకొని అనుకోడు. బేసిక్ రూల్ అది. అదే కదా నేను చెప్పేది, అదే కదా. ఈవెన్ లేడీస్ కూడా అంతే. లేడీస్ కూడా అంతే. పెళ్ళైన తర్వాత ఒక్క మొగుడే బాబాయ్ మళ్ళీ. ఈ వాట్సాప్ గ్రూప్ లో ఎలా ఉంటుందంటే భార్య బాధితుల సంఘం అని ఒకటి పెడతాడు, భర్తలతో వేగలేకపోతున్నాం అని అమ్మాయిలు ఒక గ్రూప్ పెట్టుకుంటారు. మొత్తం ప్రతి ఇంట్లో ఉండేది ఒకటే. కాబట్టి పెళ్ళైన తర్వాత ఇంక అమ్మాయి చెప్ప భలే ఉంది అనుకుంటాను తప్పితే చేసుకోవడం అమ్మాయిని చేసుకుంటే బాగుండు అలా ఉండదు. సూపర్. సో థ్యాంక్స్ అండి, ఇప్పటి వరకు బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు దాకా మాటలతో మంట పెట్టాను. ఇప్పుడు సరదా ఒక గేమ్ తో మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకుంటున్నాను. గేమ్స్ కూడా ఉన్నాయా? ఓ సూపర్ గేమ్స్ ఉన్నాయి. మజారే అంటే మజా గేమ్స్ ఉన్నాయి. సో మీ ఇద్దరు అభిరుచులు ఎంత వరకు కలుస్తాయి? నాకు అర్థమైపోయింది. ఈ ప్రోగ్రామ్ తో మా ఇంట్లో ఒక 4 రోజులు ఉండదు, చాలా బాగుంటుంది ఈ గేమ్. సో మీ ఇద్దరు అభిరుచులు ఎంత వరకు సెట్ అవుతాయో లేదా అని ఒక మంచి గేమ్ ఏర్పాటు చేశాను. సో అక్కడికి వెళ్దాం. సో మనం ఫస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. వీళ్ళకి పని పెట్టబోతున్నాం. 1 2 3 స్టార్ట్. మీరు కలిసి చూసిన ఫస్ట్ మూవీ? సెకండ్, మీ ఇద్దరు కలిసి జాలీగా వెళ్ళిన ట్రిప్? నేను ఆలోచించుకొని ఇంటెలిజెంట్ గా అడుగుతున్నాను, తనకు రాసేసింది. మూడోది, ఇష్టమైన కలర్? 4, ఫస్ట్ గిఫ్ట్. బాబు పుట్టంగానే ఫస్ట్ ఏ పేరు పెడదాం అనుకున్నారు? నేను అడిగిన క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యలేదో చూద్దాం. మీరు కలిసి చూసిన మూవీ ఏంటని అడిగాను. మీరేం రాశారు? స్నేహితుడా. వావ్, సూపర్. మీరు కలిసి వెళ్ళిన జాలీ ట్రిప్? మీరు? అరకు, వైజాగ్, తిరుపతి. అంటే ఫస్ట్ ట్రిప్ కింద అది కరెక్టే, జాలీ ట్రిప్ కింద ఇది కరెక్ట్. ఓకే, 2 ట్రిప్పులు ఒకటే అంటారు. అంతే. ఓకే. ఇష్టమైన కలర్ అని అడిగితే ఇద్దరు బ్లూ అని రాశారు. వెరీ గుడ్, సూపర్. గిఫ్ట్ మీకు తను నేను తనకి ఇచ్చింది సారీ ఇచ్చాను. మీరు? షర్ట్. కరెక్టేనా? కరెక్టే మరి. సూపర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బాబు పుట్టంగానే మీరు ఏం పేరు పెడదాం అనుకున్నారు అని అడిగితే ఇంకా ఆల్వేస్ యాక్చువల్ గా ఇది బాబుకి 4th month లోనే రవి గారు అన్నారు మనకు గనక బాబు పుడితే ప్రభంజన్ అని పెడదాము అని. వెరీ గుడ్. అదే పాప పుడితే అని అడిగాను, అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. సో వెరీ గుడ్, సూపర్. ఒకటి తప్ప మిగతా అన్ని కలిసాయి. మాక్సిమం వీళ్ళిద్దరు అభిరుచులు ఒకేలా ఉన్నాయి. సో ఈ రోజు మన అభిరుచి ఈ రౌండ్ లో బెస్ట్ అభిరుచులు కలిసిన కపుల్. ఈ రౌండ్ అంటే తప్పించుకున్నారు. నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళకి చెమటలు పట్టించబోతున్నా. సో సూపర్ గా ఈ రౌండ్ మనం పూర్తి చేసాం. భయ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం సరదాగా. పదండి. ఆవేశపడి లేవకండి, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ లో. ఇక్కడ వరకే అనుకున్నారా? సో నెక్స్ట్ రౌండ్ లో మీకు చెమటలు పట్టించబోతున్నా అనమాట. అంటే బేసికలీ ఆ సెగ్మెంటే చెమట పట్టించే రౌండ్. అక్కడికి వెళ్తే అక్కడ చెమటలు పట్టాలి. అర్థమైంది కదా? వద్దు, అలాంటివి ఏం లేదు. మీరు ఇక్కడే కూర్చొని హ్యాపీగా మా అభిరుచి ఛానల్లో మంచి ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. వాళ్ళ లోపలికి తీసుకెళ్లి డిఫరెంట్ వంటలు చేసి మిమ్మల్ని పిలుస్తాం. ఎవరు ఏ వంట చేశారో చెప్పాలి. ఓకేనా? అది కొంచెం కష్టమే. అదే అర్థమైంది, నాకు అన్ని అర్థమైనాయి. ఏం చెప్తారు చెప్పండి. ఎలా వంట చేయాలి చెప్తున్నాను. ఎలా వంట ఎలా చేయాలి? మీరు వంట చేయాలి. ఇంట్లోనే తినరు, వండుతాను. దొరికిపోయాడు. స్టార్టింగ్ లో ఏమన్నారు? ఇంట్లో నేను వంటే చేయనండి అన్నారు. భయ్యా మనం మగవాళ్ళం భయ్యా, దాచుకున్నామన్నా కొన్ని దాగవు భయ్యా, దాగవు. వెల్కమ్ బ్యాక్ టు మజారే. వంటలతో సయ్యాట, వినోదాలతో వేట. మనం ఇప్పుడు వంటింట్లో ఉన్నాం, చూసారా? సో రెడీగా ఉన్నారు?
మీకు ఇచ్చిన ఈ ఇంగ్రీడియంట్స్ తో ఏం చేయబోతున్నారు? ఆబ్వియస్లీ మీరు చూస్తేనే తెలిసిపోతుంది సేమియా అని. పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. సేమియా, పాలు, జీడిపప్పు, కిస్మిస్, షుగర్, ఎలాచీ పౌడర్, గీ, కొబ్బరి. ఓకే, సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఆంటీ, మీరు ఫాస్ట్ చేస్తారా అనేది ఫాస్ట్ గా చేయండి. మరి అంతే కదా, ఇప్పుడు ఫాస్ట్ గా చేయాలి, రుచిగా చేయాలి, బాగుండాలి, నచ్చాలి. తర్వాత మీ 2 వంటకాలని టేస్ట్ చేసి ఎవరు ఏ వంట చేశారో చెప్పాలి. ఓకేనా? సరే, స్టార్ట్. లైట్ ఆన్ చేసేస్తున్నారా? నాకు ఇవ్వండి లైటర్. చాలా ఫాస్ట్. మీరు తెలియటంలే ఇక్కడ. ఆవిడ చాలా తెలియగల ఆవిడ. నేను అప్పటికీ చెప్పాను ఎవరు ఫస్ట్ చేస్తారు అనేదే పోటీ అని. సూపర్ సూపర్ అండి. ఒకే వంటని ఇద్దరు చేస్తున్నారు. సో ఫాస్ట్ గా చేయండి, తొందరగా చేయండి. తొందరలో ఏవి పడితే వేయకండి, ఎందుకంటే నేను కూడా లాస్ట్ టేస్ట్ చూడాలి కాబట్టి. ఓకే, అంటే నేను కూడా లాస్ట్ టేస్ట్ చూడాలంటే మేము చెయ్యమన్నా బాగా. అంటే ఇందాక నుంచి సైలెంట్ గా ఉంది అనుకున్నారా? చూసారా, పంచుల మీద పంచులు వేసేస్తుంది. సో గుడ్. అక్కడ ఆల్రెడీ జీడిపప్పును, కిస్మిస్ ని వేడివేడిగా అలా వేయించి మా అత్తమ్మ ఫాస్ట్ చేస్తున్నారుగా. మీరు ఫస్ట్ టైం టీవీలో కనపడటం అయినో, బట్ కానీ మిమ్మల్ని బాగా మీ వంట తిని బాగా మిమ్మల్ని పొగిడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇంకా మా అబ్బాయి. అవునా? బాగా పొగుడుతారా? మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ అంటున్నారా? అవునా? మీ వంటని ఎవరైనా పొగిడారా? మా అమ్మ, మా ఆయన, మా అబ్బాయి లైట్ బాగా మమ్మీ సూపర్ చేసా తెలుసా, పెరుగన్నాన్ని కూడా సూపర్ చేశాను. ఇక్కడ ఒక రకంగా కుక్ చేస్తున్నారు, ఇక్కడ ఒక రకంగా కుక్ చేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు బేసికల్లీ. సో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే అందుకే వంటల్లో ఏది ముందు వేయాలి, ఏది తర్వాత వేయాలి, ఎప్పుడు ఏది వేయాలి అనేది చాలా తెలిసి ఉండాలి. అప్పుడే టేస్ట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వంటలు చేసేవాళ్ళు మీరు? మంచం మీద నించొని చప్పట్లు కొట్టేదాన్ని. అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చూడండి, వాటర్ అని అడుగుతాడు, ఆ టైప్ లో పక్కనే వాటర్ ఉన్నా మా మమ్మీ తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు కలర్ మొత్తం మార్చేసారు మీరు. ఇప్పుడు అత్తవారింట్లో కదా ఉంటుంది, అది చెయ్యాలి, తప్పదు. చేయకపోతే ఒకవేళ వాళ్ళు చేసేసుకుంటారు. పెడతారా? ఏదో ఒకసారి తిట్టండి ప్రేమగా. ఎలా చెప్తారు? ఏం చేస్తున్నాను? మామూలు వాయిస్ కాదు. ఏతైనా చూడ్డానికి అలా ఉన్నా కూడా పని చేయకపోతే ఒకటే. ఎంత ఫాస్ట్ గా ఉన్నారు అసలు. గుడ్. సగం పాయసం అయిపోయింది, ఇంకా కాసేపు ఉడికితే చాలు. చాలా ఫాస్ట్ గా ఉన్నారు మీరు. చక్కగా చూడడానికి చాలా బాగుంది. కొబ్బరి వేశారు, ఇప్పుడు వేడి పాలు. చూస్తే టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఆంటీ ఒకసారి దగ్గరండి, మీరు కూడా ఇట్రండి. సో ఇప్పుడు సరదాగా మీకు ఒక 1 minute గేమ్. ఏది పాయసం అయిపోయే లోపల, అది హీట్ అయ్యి బాయిల్ అయ్యే లోపల ఇదో స్టిక్ టేక్ ఇట్. మీకు బౌల్లో ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు ఇన్నట్లు, అవునా? చాలా అరుదు చూస్తూ ఉంటారు. సో ఈ నట్స్ ని ఇలా ఈ స్టిక్ తో ఇలా తీసుకొని ఇలా అనేసి అలా పెట్టేసి మళ్ళీ దీని మీద ఇలా పెట్టేసి ఇలా తీయాలి. నేను చేశాను. సో ఇలా మీకు 5 nuts ఉన్నాయి, 5 పెట్టాలి. ఓకే, స్టార్ట్. అలా మెల్లగా నిదానంగా పెట్టాలి. వెరీ గుడ్, సూపర్. మెల్లగా అది వదిలేయండి. ఫాస్ట్. అలా దాన్ని సెట్ చేయండి. ఫస్ట్ దాన్ని సెట్ చేయండి, మళ్ళీ పడిపోతుంది. ఓకే, పెట్టేయండి. ఫస్ట్ పెట్టేయండి. వెరీ గుడ్, సూపర్. ఆంటీ ఏమి తెలియదు కదా, సైలెంట్ గా ఉన్నారు అనుకున్నానేమో. రౌండ్ వస్తే అట్లే మెల్లగా అసలు పెద్దవాళ్ళే మీరు. పెద్దలమే. వెరీ గుడ్, సూపర్. సరదాగా గేమ్ అయిపోయింది. ఆ గేమ్ ఆడే లోపల పాయసం కూడా అయిపోయింది. సరదాగా వీటిని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామా? చేసుకునే లోపల జడ్జ్ ని పిలాలి కదా. జడ్జ్, వావ్, కొత్త వర్డ్, జడ్జ్.
నిజమే, కొంచెం నాకు టెన్షన్ గా ఉంది, ఎలా గుర్తుపడతారు ఏంటని. ఇప్పుడు కల్లారా చూసిన నేనే ఆ బౌల్స్ మార్చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటది, ఎవరేం చేశారంటే కొంచెం కష్టం. సో ప్లీజ్ వెల్కమ్ రవి గారు. చెప్పండి, చెమటలు పట్టించే ముందు చెప్పండి. ఆల్రెడీ మాకు ఇక్కడ చెమటలు పట్టాయి, పాయసం చేసాం. అమ్మ ఏం చేసింది? అమ్మ ఎప్పుడు బాగానే చేస్తుంది. అమ్మ ఎప్పుడు ఆల్వేస్ అంటే అమ్మ ఎప్పుడు బాగానే చేస్తుంది, అంతకన్నా బాగా చేయాలని మా ఆవిడ ప్రయత్నిస్తుంది. అబ్బా నువ్వు మంచి మంచి బుక్కులు చదివా భయ్యా. సో ఎనీహౌ, ఏది అమ్మ చేసిన పాయసం, ఏది మీ ఆవిడ గారు చేసిన పాయసం చెప్పాలి, ఓకేనా? సరే, టేస్ట్ చేసేది చెప్తాను. ఎన్ని సంవత్సరాలు అమ్మ చేతి వంట తిన్నాను, కొన్ని సంవత్సరాలు మా ఆవిడ అది. అది కూడా తినండి, అది కూడా టేస్ట్ చేసి ఎవరు ఏ పాయసం చేశారు, అమ్మ చేసిన పాయసం ఇది. ఎవరు చేసిన పాయసం నచ్చిన మా ఇంట్లోనే కదా. లాజిక్ వాళ్ళు పెద్దవాళ్ళు లాజిక్ తో పడుతున్నారు నాకు తెలిసి. ఒక 25 ఏళ్ళు చేతి వంట, కానీ 7 ఏళ్ళు చేతి వంటని మరిపించే వంట, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు తీసుకోకండి. ఇందులో ఎవరిది? బాగా నెయ్యి స్మెల్ వస్తుంది. ఈ నేతి పాయసం అయితే మా ఇంట్లో ఎక్స్పెన్సెస్ చూసిన దాన్ని బట్టి పెళ్ళైన తర్వాత ఎక్కువ డబ్బులు దేని వల్ల ఖర్చు అవుతున్నాయి అంటే నేతి వల్ల ఖర్చు అవుతున్నాయని మీకు అర్థమైంది. పెళ్లికి ముందు బాగా మిగిలేవి అంటే ఇందులో నెయ్యి తక్కువ ఉంది. ఇందులో అర్థమైంది నాకు. సో కాబట్టి మా ఆవిడ చేసింది అని నా ఉద్దేశం. ఓ వైఫ్, కరెక్ట్. సో ఆల్వేస్ ఇది మామ్. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇందాక నుంచి వంట చేసినప్పటి నుంచి మీ అమ్మగారు చెప్తూనే ఉన్నారు, ఈజీ గుర్తుపట్టేస్తారు మా అబ్బాయి, ఈజీ గుర్తుపట్టేస్తారు, నాకు తెలుసు రాకేష్, నాకు తెలుసు రాకేష్, నాకు తెలుసు రాకేష్ అని. ఇందాక మీ అమ్మగారు అయితే అమ్మో గేమ్ ఆడారు, అసలు ఆమె చదివి ఉంటే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అయిపోయేవాళ్ళేమో, పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవాళ్ళేమో అనిపించింది. వాళ్ళకి తెలియట్లే కదా, మాకు వస్తాయి. వెరీ గుడ్, సూపర్. ఓకే, సరదాగా ఫైనల్ గా భయ్యా, ఇందాక అమ్మగారితోనూ మీ ఆవిడగారితో సరదాగా గేమ్ ఆడిచ్చానని మిస్ అయ్యారు కాబట్టి మీరు వచ్చారు కాబట్టి సరదాగా గేమ్ నా ఎదురుగా చూపిస్తాం. మళ్ళీ ఈ గేములు మీరు ఆడాలి ఇప్పుడు. నేనా ఆల్రెడీ చవట పడి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. సరదాగా మీ ముందు ఒక 3 కప్స్ ఉన్నాయి, వాటర్ కప్స్. అందులో చక్కటి చిన్ని బాల్ ఉంది. ఆ బాల్ ని సరదాగా ఈ కప్ నుంచి ఇందులోకి, ఈ కప్ నుంచి ఇందులోకి వీలైతే అట్టించి తీసుకెళ్లి సముద్రంలో వేయండి. 1 2 3 స్టార్ట్. ఓ గుడ్ గుడ్. మిమ్మల్ని పడేసారు, తక్కువ 5 నిమిషాలు 5 సెకండ్ల పని. నేనేదో ఇట్లా అన్నా, అసలు నిజంగా నేను ఇందాక చేసేటప్పుడు భయ్యా, ఇందాక నేను ఆడేటప్పుడు అరే ఇది అన్యాయం జరిగింది పాపం. నీకు అన్యాయం జరిగింది, నేను మాట్లాడుతున్నా ఇక్కడ. నీ కప్పులు దూరంగా ఉన్నాయి, నా కప్పులు దగ్గరగా ఉన్నాయి. అవును, మళ్ళీ పెడదాం. తనని ఇటు పంపిస్తాను, నేను అటు వెళ్తాను. మనకి ½ అవర్ షోనే భయ్యా, పర్లేదు. ఏది కంటే కట్ చేస్తాను. గెలుస్తా. రెడీ రెడీ. ఆగండి. 1 2 3 గో. వాయమ్మా, డైరెక్ట్ తీసుకెళ్ళి అన్నమంది కబర్లు వేసింది భయ్యా బాలు. ఇది లేదుగా, కింద పడేస్తే ఉంటది ఇక్కడ. ఎనీహౌ వెరీ గుడ్, చాలా బాగా ఆడారు భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా. సో ఇలా మజాగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఎలా ఉంది మా షో? ఎలా ఉంది? మజాగా నువ్వు అన్నిసార్లు చెప్పేసిందని నేను మళ్ళీ మజారే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇంట్లో రకరకాల, అంటే మనం ఉద్యోగాలకు వెళ్తాం, పనులు చేస్తుంటాం, ఆ ఇబ్బందులు, ఆ తలనొప్పులు ఉంటాయి. బట్ ఇక్కడ మేము ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేయడం, ఓన్లీ కుకింగ్ కాకుండా గేమ్స్ పెట్టి డిఫరెంట్ గా ఉంది షో. మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమన్నా దాంట్లో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా అరే నిజంగా ఏంటి వాళ్ళ నా ధన్యవాదాలు. గుడ్, నైస్.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవి భయ్య, మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో షూటింగ్ లో ఉండి కూడా మాతో ఇంత షేర్ చేసుకోవడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మామ్. వన్స్ అగైన్ మళ్ళీ ఇలానే మా షోకి రావాలి ఎప్పుడైనా సరదాగా, మళ్ళీ రవి గారి బాధలు ఆ నెయ్యి కథలు. నెయ్యి ఏదో మిగిలింది కదా అని వేసాను. ఏదో మిగిలింది కదా అంటే లావ్ చేద్దాం. పెట్రోల్ బంకులో కాలు పెట్టండి, పెట్రోల్ అట్లా ఫ్రీగా పోతారా మనకి? లావ్ అవుతారు నెయ్యి తింటే బాగా. లావ్ అయ్యి ఛాన్సులు తగ్గించేసి హీరో వద్దు నువ్వు అంకుల్ క్యారెక్టర్ అయ్యి పక్కన తల్లిదండ్రులు అలా ఉంటారు. అలా ఇంకా పెళ్ళైన తర్వాత పెయిన్ లాగా పడుండాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరో సెలబ్రిటీతో మరో ఎపిసోడ్ తో మజాగా మీ ముందుంటాం. ఒకసారి లాస్ట్ గా అందరికి బాయ్ చెప్పేద్దామా? బాయ్.